ఇప్పుడు అందరి ఫోకస్ మిడిల్ ఈస్ట్ మీదే ఉంది. అక్కడ సముద్రపు గాలి కన్నా గన్ పౌడర్ వాసనే ఎక్కువగా వస్తుంది. ఇరాన్ అమెరికా మధ్య హార్మోస్ జలసంధి దగ్గర జరుగుతున్న ఫైట్ చూస్తుంటే వరల్డ్ మార్కెట్లు అల్లకల్లోలమైపోతున్నాయి. ఎంతో ఆశగా ఎదురు చూసిన 2 వారాల కాల్పుల విరమణ అగ్రిమెంట్ కాస్త క్యాన్సిల్ అయిపోతుండడంతో 2026 ఏప్రిల్ ఈ వారం హిస్టరీలో నిలిచిపోయేలా ఉంది. మరోపక్క పాకిస్తాన్లో జరుగుతున్న పీస్ టాక్స్ వ్యవహారం సౌత్ ఏషియాలో పవర్ బ్యాలెన్స్ను అమాంతం కదిలించేసింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ కలయికతో ఉన్న ఈ ట్రయాంగిల్ ఫైట్ ఏ క్షణాన ఎంత పెద్ద బాంబులా పేలుతుందో ఎవరికీ తెలియట్లేదు. అందరూ ఈ టెన్షన్లో ఉంటే మన భారతదేశం సైలెంట్గా వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ బీజింగ్ నుండి ఇస్లామాబాద్ వరకు గుబులు పుట్టిస్తుంది. అందరి అటెన్షన్ ఇరాన్ మీద ఉంటే భారతదేశం మాత్రం తన బలాన్నంతా నార్త్ బార్డర్స్ మీద ఎందుకు పెడుతుందబ్బా అన్న డౌట్ రాక మానదు. రాబోయే రోజుల్లో ఏషియా మ్యాప్ మార్చేసంత పెద్ద సీక్రెట్ ఏమైనా భారతదేశం పసిగట్టిందా? ఈ టాపిక్ గురించి కంప్లీట్గా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. బహుశా ప్రపంచం ఫోకస్ వేరే వైపు ఉందని చైనా తప్పుగా క్యాలిక్యులేట్ చేసుకుందేమో. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ తన పాత వేషాలు మొదలు పెట్టాలని చూస్తుంది. అప్పుడప్పుడు మన ఊర్ల పేర్లు మార్చేయడం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మ్యాప్లు గీసుకోవడం, కొంచెం కొంచెంగా పక్క దేశాల ల్యాండ్ని ఆక్యుపై చేయడం, ఇవన్నీ చైనాకు ఎప్పటి నుంచో ఉన్న పాత అలవాటే. వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు ఇంతే. కానీ బాసు, ఇది 2026 నాటి భారతదేశం. పాత రోజుల మాదిరిగా కేవలం పేపర్ల మీద అబ్జెక్షన్స్ చెప్పి ఊరుకునే సీన్ ఇక లేదు. చైనా, పాకిస్తాన్లు వేసే ప్రతి ప్లాన్ను ఫ్లాప్ చేయడానికి మన దేశం వార్ ప్రిపరేషన్లో టాప్ గేర్ వేసింది. లాస్ట్ 30 ఇయర్స్లో ఎన్నడూ లేనంత స్పీడ్గా అమాంతం ఆకాశమంత ఎత్తైన కొండల్లో మన ఎయిర్ పవర్ను పెంచేసిందంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇదేదో మామూలు ప్రాక్టీస్ అనుకుంటే ఫూల్స్ అయినట్టే. హిమాలయాల శిఖరాల మీద మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్లకు ఇదొక డైరెక్ట్ వార్నింగ్. ఈ మొత్తం డిఫెన్స్ గేమ్లో భారతదేశం ఇప్పుడు అతిపెద్ద పవర్గా మారింది. ఆ పవర్ పేరే ప్రచండ. ఈ పేరు ఎంత పవర్ఫుల్లో దాన్ని కొట్టే దెబ్బ కూడా అంతే డేంజర్గా ఉంటుంది. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ దగ్గర, అలాగే పాకిస్తాన్తో ఉన్న నియంత్రణ రేఖ దగ్గర కేవలం మానిటర్ చేయడమే కాకుండా అక్కడ ఒక కొత్త ఆకాశరాజును దించబోతుంది మన భారతదేశం. ప్రచండ రూపంలో మన దేశం హెలికాప్టర్లో తుఫాన్ను క్రియేట్ చేస్తుంది. దీని స్పీడ్, డ్యామేజ్ చేసే కెపాసిటీ చూసి వరల్డ్లో ఉన్న టాప్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా నోరెళ్లబెడుతున్నారు. ఇదేదో గల్లీలో తిరిగే మామూలు అటాక్ హెలికాప్టర్ కాదు. ఇండియన్ ఇంజనీరింగ్ క్రియేట్ చేసిన ఒక పెద్ద మ్యాజిక్. కోట్లు పోసి కొనే కాస్ట్లీ ఫారిన్ హెలికాప్టర్లు కూడా ఎగరలేని హైట్లో ఇది డేగల ఎగిరి ఎనిమీస్ని టార్గెట్ చేయగలదు. చైనా ఎప్పుడు తన దగ్గరున్న పెద్ద పెద్ద మిసైళ్ళు, డ్రోన్లు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంటుంది. కానీ ఆ హిమాలయాల ఎత్తైన మంచు కొండల్లో అసలు సిసలైన వార్ టెక్నాలజీ మీద కాదు, అక్కడ ఉండే థిన్ ఎయిర్ మీద బేస్ అయి ఉంటుందని వాళ్ళకు తెలియదు. హిమాలయాల పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా పడిపోతాయి. అలాంటప్పుడు మామూలు హెలికాప్టర్ ఇంజిన్లు ఫుల్ పవర్తో రన్ అవ్వలేవు. ఏకంగా అమెరికాకు చెందిన ఆకాశ రాక్షసుడు అపాచీ హెలికాప్టర్లు కూడా ఒక సర్టెన్ హైట్కి వెళ్ళాక చేతులెత్తేస్తాయి. కానీ మన ప్రచండ డిజైన్ చేసిందే ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కోసం. ఇందులో స్పెషల్గా డిజైన్ చేసిన శక్తి ఇంజిన్ ఉంటుంది. దీని వెయిట్ కేవలం 5.8 టన్నులు మాత్రమే ఉంటుంది. అందుకే ఇది అంత స్పీడ్గా మూవ్ అవ్వగలదు. ప్రపంచం మొత్తంలో 5,000 మీటర్ల ఎత్తులో, అంటే సుమారు 16,000 అడుగుల్లో ఫుల్ వెపన్స్తో టేకాఫ్, ల్యాండింగ్ చేయగల కెపాసిటీ ఉన్న ఒకే ఒక అటాక్ హెలికాప్టర్ మన ప్రచండ మాత్రమే. అంటే సియాచిన్ లాంటి మైనస్ టెంపరేచర్ ఏరియాస్లో కూడా మేఘాల్లో నుంచి సడన్గా దూసుకొచ్చి శత్రువుల పనిపట్టే ప్రిడేటర్ ఇప్పుడు భారతదేశం చేతిలో ఉందన్నమాట. కానీ అసలు మ్యాజిక్ అంతా కేవలం దాని బాడీలో లేదు, దాని లోపల సెట్ చేసిన వెపన్స్ సిస్టమ్స్లో ఉంది. 2026 నాటి మోడర్న్ వార్ఫేర్ అవసరాలకు తగ్గట్టు భారతదేశం దీన్ని నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఈ హెలికాప్టర్లు స్మార్ట్ ప్రిడేటర్లుగా మారిపోయాయి. ఇందులో మెయిన్ హీరోలు హెలీనా ధ్రువస్త్ర మిసైళ్ళు. ఇవి మామూలు మిసైళ్ళు కాదు, కనురెప్ప మూసి తెరిచేలోపు ఎనిమీ ట్యాంకులను మట్టి కరిపించే గైడెడ్ మిసైళ్ళు. హెలీనా అంటే హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిసైల్స్. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ కాన్సెప్ట్తో పనిచేస్తుంది. ఒక్కసారి ఒక పైలట్ టార్గెట్ని లాక్ చేసి బటన్ నొక్కాడంటే చాలు, శత్రువు ఎక్కడికి పారిపోయినా ఈ ట్రాప్ నుండి ఎస్కేప్ కాలేడు. ఇక ధ్రువస్త్ర విషయానికి వస్తే ఇది దానికి మరింత అడ్వాన్స్డ్ వర్షన్. దీన్ని స్పెషల్గా మన అటాక్ హెలికాప్టర్ల కోసమే డెవలప్ చేశారు. దీని యాక్యురసీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న బంకర్ను కూడా పక్కాగా బ్లాస్ట్ చేస్తుంది.
చైనా దగ్గర ఉన్న Z-10 హెలికాప్టర్లతో కంపేర్ చేస్తే మన ప్రచండ ఈ మిసైళ్ల కాంబినేషన్ వాళ్ళ పాలిట నైట్ మేర్లా తయారైంది. ఎందుకంటే హిమాలయాల ఎత్తైన కొండల్లో చైనా Z-10 హెలికాప్టర్లు అంత ఫాస్ట్గా స్మూత్గా మూవ్ అవ్వలేవు. వాటి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ పలచని గాలిలో ఇంజిన్లు స్ట్రగుల్ అవుతాయి. చైనా వాళ్ళు రష్యన్ ఇంజిన్స్ వాడినా కూడా ఆ పవర్ టు వెయిట్ రేషియోని బ్యాలెన్స్ చేయలేకపోయారు. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఓవర్ యాక్షన్ తట్టుకోవడానికి భారతదేశం ఇప్పుడు ప్రచండను స్పీడ్గా ఫీల్డ్లోకి దించేసింది. ఇప్పుడు వార్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది. మొన్నటిదాకా పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ ట్యాంకులు వస్తే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆకాశంలో ఎగిరి చిన్న చిన్న డ్రోన్లు పెద్ద తలనొప్పిగా మారాయి. యుక్రెయిన్ మిడిల్ ఈస్ట్ వార్స్లో మనం చూసాం 100 కోట్లు వాల్యూ చేసే డిఫెన్స్ సిస్టమ్స్ని ఈ చీప్ డ్రోన్లు ఎలా డిస్ట్రాయ్ చేశాయో. భారతదేశం ఈ ప్రాబ్లంని ముందే గెస్ చేసింది. అందుకే ఇప్పుడు ఈ కొత్త అప్గ్రేడ్లో భాగంగా మన హెలికాప్టర్ల మీద స్పెషల్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్ ఫిట్ చేస్తుంది. ఇవి హెలికాప్టర్ చుట్టూ ఒక ఇన్విజిబుల్ ప్రొటెక్షన్ షీల్డ్ని క్రియేట్ చేస్తాయి. ఏ ఎనిమీ డ్రోన్ కూడా దీన్ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. ఈ టెక్నాలజీతో సెక్యూరిటీ కోసం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా భారతదేశం తన సొంత కాళ్ళ మీద తాను నిలబడింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక పక్క ప్రచండ జెట్ స్పీడ్, మరో పక్క హెలీనా, ధ్రువస్త్ర లాంటి డెడ్లీ మిసైళ్లు, వీటికి తోడు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ డిఫెన్స్ సిస్టమ్. ఈ కాంబో చూస్తే ఏ ఎనిమీకైనా చెమటలు పట్టాల్సిందే. మన హెలికాప్టర్లు ఇప్పుడు కేవలం ఫ్లయింగ్ మిషన్లు కాదు, ఆకాశంలో ఎగిరే కమాండ్ సెంటర్లు. ఇవి డ్రోన్ అటాక్స్ని ఆపడమే కాదు, గాలిలోనే వాటి సిగ్నల్స్ని జామ్ చేయగలవు. చైనా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కి అసలైన టెన్షన్ పుడుతున్నది దీని గురించే. పాస్ట్లో మనం ప్రతి చిన్న వెపన్ కోసం రష్యా, అమెరికా వైపు చూసేవాళ్ళం. అది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉండేది. ఎందుకంటే స్పేర్ పార్ట్స్ దొరకవు, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ. కానీ ప్రచండ సక్సెస్ చూశాక మన డిజైనింగ్, ప్రొడక్షన్ లెవెల్స్ వరల్డ్ క్లాస్ రేంజ్కి వెళ్ళిపోయాయని ప్రూవ్ అయింది. అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఆడే పేర్లు మార్చే గేమ్కి భారతదేశం ఇప్పుడు గట్టి కౌంటర్ ఇస్తుంది. అక్కడి టఫ్ వెదర్, డీప్ వ్యాలీస్లో ప్రచండ లాంటి లైట్ వెయిట్ సూపర్ యాక్టివ్ హెలికాప్టర్లే అసలైన వెపన్. బరువైన ఫైటర్ జెట్స్ వెళ్ళలేని ఇరుకు సందుల్లో కూడా ఇది ఈజీగా నావిగేట్ చేయగలదు. భారతదేశం వేసిన ఈ ప్లాన్ కేవలం కొత్త వెపన్స్ కొనుక్కునే మ్యాటర్ కాదు, ఇది భారతదేశ డిఫెన్స్ స్ట్రాటజీలోనే ఒక పెద్ద షిఫ్ట్. మనం కేవలం మన బార్డర్ల దగ్గర కాపలా కాసుకునే స్టేజ్ దాటి ఎప్పుడో ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మనది ప్రోయాక్టివ్ అప్రోచ్. అంటే ఎవడైనా మన బార్డర్ క్రాస్ చేయాలని ట్రై చేస్తే వాడి ఇంట్లోకి వెళ్ళి మరీ అటాక్ చేసే కెపాసిటీ మనకొచ్చింది. ప్రచండ మోహరింపు అందులో భాగమే. రేపు హిమాలయాల్లో గనక క్లాష్ వస్తే కొండలను చీల్చుకుంటూ వెళ్ళి మరీ టార్గెట్ని ఫినిష్ చేసే అల్టిమేట్ వెపన్ భారతదేశం దగ్గర రెడీగా ఉందని ఎనిమీస్కి చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మన పక్కనున్న పాకిస్తాన్ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళ స్టోరీ వేరేలా ఉంది. ఒక పక్క వాళ్ళ ఎకానమీ పూర్తిగా డౌన్ అయిపోయింది. వాళ్ళు IMF లోన్స్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇంకో పక్క ఫ్యూయల్ కొనుక్కోవడానికి కూడా బడ్జెట్ లేని పరిస్థితుల్లో ఉన్నారు. మరో పక్క మన డిఫెన్స్ బడ్జెట్, మోడర్న్ వెపన్స్ అప్గ్రేడ్ చూసి వాళ్లకు రాత్రులు నిద్ర పట్టట్లేదు. వాళ్ళకి ఆ రేంజ్లో ఫండ్స్ లేకపోయినా కూడా ఏదో ఒకటి చేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తుంటారు. కానీ LOC దగ్గర ప్రచండ మోహరించడం వల్ల ఇక మీదట బార్డర్ దాటి వచ్చే ప్రతి ఇన్ఫిల్ట్రేషన్ ట్రయల్ని గగనతలం నుండే లేపేయచ్చు. మన మిలిటరీ ఏవియేషన్ ఎప్పుడైతే కంప్లీట్గా అప్గ్రేడ్ అయిందో అప్పటి నుండి మన రెస్పాన్స్ టైం బాగా తగ్గిపోయింది. అంటే ఏ అటాక్ జరిగినా గంటలు వెయిట్ చేయక్కర్లేదు, కేవలం నిమిషాల్లోనే కౌంటర్ అటాక్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచమంతా ఒక పెద్ద క్రైసిస్ అంచున ఉన్న టైంలో ఇదంతా జరుగుతుంది. ఇరాన్, అమెరికా మధ్య టెన్షన్స్ ఇంకా పెరిగితే గ్లోబల్ సప్లై చైన్ కంప్లీట్గా ఆగిపోవచ్చు. ఇలాంటి టైంలో భారతదేశం తన ఆయిల్ సెక్యూరిటీ విషయంలో కానీ, బార్డర్ సెక్యూరిటీ విషయంలో కానీ ఏ చిన్న రిస్క్ తీసుకోవడం లేదు. కోల్ ప్రొడక్షన్ పెంచడమైనా, బార్డర్లో ప్రచండ ఫ్లీట్ని రెడీగా ఉంచడమైనా ప్రతి సెక్టార్లో భారతదేశం తన బలాన్ని డబల్ చేస్తుంది. ఇది 2026 నాటి భారతదేశం. పీస్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడానికి రెడీగా ఉంది. భారతదేశం తీసుకున్న ఈ డెసిషన్ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో కూడా పెద్ద డిస్కషన్స్కి దారితీసింది. హిమాలయాల లాంటి టఫ్ కండిషన్స్లోనే ఈ హెలికాప్టర్ సూపర్ సక్సెస్ అయితే రేపు ప్రపంచంలో ఏ లొకేషన్లో అయినా ఇది ఈజీగా ఆపరేట్ చేయగలదు కదా అని ఇప్పుడు చాలా దేశాలు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అరుణాచల్ ఇష్యూ అయినా, ఇండియన్ ఓషన్లో చైనా ఓవర్ యాక్షన్ అయినా వాళ్ళు వేసే ప్రతి స్టెప్కి ఇప్పుడు భారతదేశం నుండి ఒక స్ట్రాంగ్ వాల్ ఎదురవుతుంది. ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న డౌట్ ఒకటే, చైనా తన అగ్రెసివ్ బిహేవియర్ని చేంజ్ చేసుకుంటుందా, లేక భారతదేశం తన ప్రిపరేషన్స్ని మరింత స్పీడప్ చేయాల్సి వస్తుందా? భారతదేశం తన నార్త్ బార్డర్స్లో సెట్ చేస్తున్న ఈ సెక్యూరిటీ గ్రిడ్ చూస్తుంటే ఒక్క మ్యాటర్ క్లియర్గా అర్థమవుతుంది.
ఇక్కడ మిస్టేక్స్కి అసలు ప్లేస్ లేదు. భారతదేశం కోరుకునే పీస్ వెనుక ఒక సాలిడ్ పవర్ బేస్ ఉంది. ఎందుకంటే పవర్ ఉన్న దేశం మాటనే ఈ ప్రపంచం రెస్పెక్ట్ చేస్తుందని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడో ప్రూవ్ చేశాయి. రాబోయే రోజులు డిఫెన్స్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఒక పక్క అమెరికా ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఫుల్ అలర్ట్గా ఉండడంతో ఇరాన్ బార్డర్ దగ్గర హై టెన్షన్ ఉంది. ఈ గ్యాప్లో చైనా ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటుందేమో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరోపక్క భారతదేశం ఎవరికీ తెలియకుండా చాలా సైలెంట్గా తన నార్త్ బార్డర్ మొత్తాన్ని శత్రువులు ఎంటర్ కాలేని ఒక స్ట్రాంగ్ ఫోర్ట్లా మార్చేసింది. ఇది సరికొత్త 2026 నాటి వార్ జోన్. ఇక్కడ భారతదేశం తన స్ట్రాటజీని చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు భారతదేశం నుండి వస్తున్న ఈ టఫ్ కాంపిటీషన్ని చైనా ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.